హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకైతే ఒక చెట్టుని చూపిస్తున్నాను చూడండి. గుర్తుపట్టారా? ఇరికి పండ్ల చెట్టు. దీన్నే బంక నిక్కరకాయలని, బంక పండ్లని, విరిక్కాయలని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా అంటుంటారు. మేమైతే ఇరిక్కాయలని అంటామండి. మరి మీరేమంటారో మాకైతే కామెంట్ చేయండి. దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. మన శరీరంలో యాంటీబయాటిక్స్ సంబంధించిన విటమిన్లు ఇందులో అయితే పుష్కలంగా ఉంటాయి. గర్భసంచి ఆరోగ్యానికి అవసరమైన ఆయుర్వేద మెడిసిన్, యూరిన్ మనం పాస్ చేసేటప్పుడు చురుకు మంట తగ్గించడానికి, వారాల తరబడి దగ్గు జలుబు నివారణలో ఈ పండ్లనైతే వాడుతుంటారు. చర్మ సంబంధిత వ్యాధుల నివారణలో కూడా వీటినైతే వాడుతుంటారు. ఇంకా చాలా రకాలైన మెడిసిన్లలో ఈ పండ్లనైతే వాడుతుంటారు. కొన్ని ప్రదేశాలలో అయితే దీన్ని ఎండపెట్టి డ్రై ఫ్రూట్లా కూడా అమ్మేస్తుంటారండి. మరి మనకైతే ఇది ఎంతో పుష్కలంగా దొరుకుతుంది. ఇది ఇక్కడ దొరికే ఈ పండ్లు ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుందండి. మీకు ఎక్కడ దొరికినా కానీ, ఎక్కడ కనిపించినా కానీ మీరైతే దీన్ని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో? వీడియోలో చూపిస్తున్నారు కదా. అదైతే మొత్తం జిగురు జిగురు ఉంటుంది. ఆ పైన స్కిన్ తీసేసి ఆ లోపల ఉన్న ఆ ఫ్రూట్ని అయితే తినాలి. లోపల వచ్చే ఆ విత్తనాన్ని మనము ఊసేయాలి. చాలా బాగుంటుంది. కానీ ఎక్కువ తినలేమండి. తినాలనిపిస్తుంది కానీ తినలేము. ఎందుకంటే అది నోరంతా బంక జిగురు జిగురుగానే అయిపోతుంది, ఒగరొగరుగాను. ఫ్రూట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన మేలులు చేస్తే ఈ ఫ్రూట్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే ఈ ఫ్రూట్ గురించి తెలియదండి. మీరు మీ పిల్లలకి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఈ ఫ్రూట్ని పరిచయం చేసి వాళ్ళకు కూడా తినమని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓన్లీ ఇది ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. తర్వాత మీరు ఎక్కడ వెతికినా ఈ ఫ్రూట్ అయితే దొరకదండి మనకి. ఈ సీజన్లో మాత్రం మనకి ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా దొరుకుతుంది. కాబట్టి అందరూ తినండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్.